సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సివిల్ వ్యవహారంలో తమను 250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీధర్ రావుపై ఇప్పటికే అనేక కేసులున్నాయి. గతంలోనూ ఆయన 2 సార్లు అరెస్ట్ అయ్యారు. కాగా అరెస్టు అనంతరం శ్రీధర్ రావును పోలీసులు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి ప్రైవేట్ వాహనంలో రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు. మరోవైపు తాను ఎవరిని మోసం చేయలేదని శ్రీధరరావు అన్నారు. తానే 180 కోట్ల రూపాయలు చెల్లించారని, అందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేశాననడం అవాస్తవమని తెలిపారు. నోటీస్ ఆ కేసు వారిద్దరి మధ్య జరుగుతుంది. దానికి సంబంధించిన ఈ 184 కోట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకురావాలని చెప్పి వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈరోజు ఇక్కడ ప్రసారం జరుగుతూ ఉన్నాయో 250 కోట్ల స్కామ్ అని, అదేవిధంగా ట్రాక్టర్లకు సంబంధించిన మోసం చేయడం జరిగిందని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. అసలు ఆ కేసుకు కానీ, ఆ కేసు ఎఫ్ఐఆర్కి కానీ శ్రీధర్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఏదైతే నోటీస్ ఉందో ఆల్రెడీ మీకు కాపీస్ కూడా ఇచ్చాము. 12/1/23 1 మంత్ అయిందండి. మాకు సంబంధించిన వారికి మేము రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక విట్నెస్గా కొన్ని డాక్యుమెంట్స్ తెమ్మని చెప్పినప్పుడు ఏ